పసిపిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి తల్లిపాలు చాలా అవసరం. తల్లిపాలు పసిపిల్లలకు అందడానికి మనం చూసుకోవాల్సింది పొజిషనింగ్ అండ్ లాచింగ్. ఇవి రెండు కరెక్ట్గా ఉంటే చాలా మటుకు తల్లిపాలు పసిపిల్లలకు అందగలుగుతాయి. పాప పుట్టగానే అంబ్లికల్ కార్డ్ కట్ చేసే ముందే బేబీని తల్లి పైన పెడితే తల్లి రొమ్ము దగ్గరికి పాకుతుంది. రొమ్ము దగ్గరికి పాకి రొమ్ము పాలు తాగడానికి ట్రై చేస్తుంది. దీన్ని బ్రెస్ట్ క్రాల్ అంటారు. ఇది చేయడం వల్ల తల్లిపాలు తొందరగా బేబీకి అందుతాయి. బేబీస్ కూడా వెచ్చదనం అంది బేబీస్ తొందరగా పాలు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ ప్రొసీజర్ని మనం పుట్టగానే అంబ్లికల్ కార్డ్ కట్ చేసే ముందు బేబీని తల్లి మీద పెడితే జరుగుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ సరిగా జరగడానికి ఒక ముఖ్య కారణం గుడ్ పొజిషనింగ్. పొజిషన్ సరిగా ఉంటే బిడ్డకి తల్లికి బ్రెస్ట్ ఫీడింగ్లో ప్రాబ్లం ఉండకుండా తల్లిపాలు పసిపిల్లకు అందడానికి ఛాన్స్ ఉంటుంది. గుడ్ పొజిషన్ అంటే బేబీ తల బాడీ ఒక లైన్లో ఉండాలి. బేబీ బాడీ తల్లి బాడీకి దగ్గరగా ఉండాలి. తల్లి శరీరము బేబీ శరీరం తాకుతుండాలి. బేబీ తల్లి సైడ్ తిరగాలి. తల్లి బేబీ శరీరాన్ని మొత్తం సపోర్ట్ చేసుకోవాలి. అండ్ తల్లి పాలిస్తున్నప్పుడు బేబీ సైడ్ చూస్తుండాలి. మనం చూస్తున్న ఇక్కడ పై ఫిగర్లో తల్లి కూర్చొని పాలిస్తుంది. మనం చెప్పిన 5 పొజిషనింగ్ ప్రిన్సిపల్స్ అన్నీ పాటిస్తుంది. అక్కడ కింద చూస్తే తల్లి బేబీ సైడ్ చూడట్లేదు. తల్లి శరీరం బేబీ శరీరం తాకట్లేదు. బేబీ తల తల్లి సైడ్ ఉంది, కానీ శరీరం మాత్రం తల్లి సైడ్ లేదు. సో ఇలా రాంగ్ పొజిషన్ వల్ల తల్లికి బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ కష్టంగా ఉంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్ ఖచ్చితంగా కూర్చొనే ఇవ్వాల్సిన అవసరం లేదు. తల్లికి కంఫర్టబుల్ పొజిషన్ చూసుకోవచ్చు, కానీ ఆ ప్రిన్సిపల్స్ అన్నీ పాటించాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తున్నట్టు మనము క్రేడిల్ పొజిషన్ అంటే క్రేడిల్ హోల్డ్ అంటే తల్లి బేబీని ఒక సైడ్ పట్టుకొని ఇంకో సైడ్ తన రొమ్మును పట్టి పాలు తాగిపిస్తుంది. ఇంకొకటి క్రాస్ క్రాడిల్ హోల్డ్ అంటే ఒక సైడ్ కుడి చేత్తో రొమ్ము పట్టుకొని ఎడమ చేత్తో బేబీని సపోర్ట్ చేసుకొని పాలు తాగిపిస్తుంది. ఈ 2 కామన్ పొజిషన్స్ తల్లి యూస్ చేస్తుంది బిడ్డకు పాలు ఇవ్వడానికి. సిజేరియన్ సెక్షన్ అయినప్పుడు తల్లి తన పాలు ఇవ్వడానికి సైడ్ లైన్ పొజిషన్ యూస్ చేసుకోవచ్చు. తను పక్కకు జరిగి ఒక పక్కలో పడుకొని బేబీని మొత్తం పట్టుకొని సపోర్ట్ చేసుకొని బేబీకి పాలు తాగిపించవచ్చు. అంతేకాకుండా సిజేరియన్ మదర్స్ కొంచెం బ్యాక్ సపోర్ట్ తీసుకొని క్లచ్ హోల్డ్ ఆర్ ఫుట్బాల్ హోల్డ్లో కూడా బేబీకి పాలు తాగిపించవచ్చు. ఇక్కడ చూస్తున్న విధంగా తల్లి ఒక పిల్లని తీసుకొని వెనక వరిగి బేబీని తన సైడ్లో పెట్టుకొని పాలిస్తుంది. దీన్ని క్లచ్ హోల్డ్ అంటారు. ఈ పొజిషన్ కూడా సిజేరియన్ మదర్స్ యూస్ చేసుకోవచ్చు. సిజేరియన్ డెలివరీ తర్వాత ఇంకొక పొజిషన్ ఏంటంటే తల్లి పడుకొని ఉండగా కూడా ఇంకొక నర్స్ కానీ లేకపోతే తల్లి కానీ ఇంకెవరన్నా బేబీకి హెల్ప్ చేసి బేబీని తల్లి మీద పడుకోబెట్టి డైరెక్ట్గా బేబీ సకింగ్ చేయించవచ్చు. ఈ పొజిషన్ కూడా తల్లికి బేబీకి ఈజీగా ఉంటుంది సిజేరియన్ అయినప్పుడు. కూర్చొని కూడా బేబీకి పాలు తాగిపించవచ్చు. ఈ పొజిషన్ చాలామంది మన తల్లులు ఈ పొజిషన్ ప్రిఫర్ చేస్తారు. ఒకసారి ఇంటికి వెళ్ళినాక ఈ పొజిషన్ కూడా బేబీకి ఓకే. ఏ పొజిషన్ అయినా కానీ మనం 5 ప్రిన్సిపల్స్ అంటే తల మెడ ప్లస్ బాడీ ఒక లైన్లో ఉన్నాయా, తల్లి శరీరం బేబీ శరీరం తాకుతుందా, బేబీ శరీరం తల్లి సైడ్ ఉందా లేదా, అండ్ తల్లి పాలు ఇస్తున్నప్పుడు బేబీ సైడు చూస్తూని పాటలు పాడుతూ కానీ బేబీతో మాట్లాడుతూ కానీ పాలిస్తూ ఎంజాయ్ చేస్తూ పాలిస్తుందా లేదా అనేది ముఖ్యం. ఎలా కూర్చొని ఇస్తుందా, పడుకొని ఇస్తుందా, సైడ్లో పడుకొని ఇస్తుందా అనేది ముఖ్యం కాదు. పొజిషన్ కంఫర్ట్గా ఉండాలంటే ఆ 5 ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా పాటించాలి. కొన్నిసార్లు బేబీకి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తల్లిపాలు బిడ్డకు ఇవ్వడానికి సాధ్యంగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా హైపోటోనిక్ అంటే బేబీ మజిల్ వీక్నెస్ ఉన్నా కానీ లేకపోతే ప్రీమేచ్యూర్ బేబీస్ ఉండి చాలా వీక్ ఉన్నా కానీ అలాంటి పిల్లలకు సపోర్ట్ ఇచ్చి అంటే బేబీని ఒక పిల్లో మీద పడుకోబెట్టేసి
తల్లి బేబీని సపోర్ట్ చేస్తూ తన రొమ్ముని ఇంకో చేత్తో పట్టుకొని తన బేబీకి పాలు ఇవ్వడం సాధ్యంగా ఉంటుంది. ఇది హైపోటోనిక్ బేబీస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. హైపోటోనిక్ అంటే బేబీ టోన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా పాలు ఇవ్వడం సాధ్యంగా ఉంటుంది. ఈ పొజిషన్ వల్ల బేబీని కట్టుకొని బేబీని అలా ఒక గుడ్డతో కట్టుకొని తలను కొంచెం ఫ్లెక్స్ చేసుకొని బాడీని ఫ్లెక్స్ చేసుకొని పాలిస్తే బేబీకి హైపర్టోనియా తగ్గి పాలు చీకడం ఈజీగా ఉంటుంది. పొజిషన్తో పాటు ల్యాచింగ్ టెక్నిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ల్యాచింగ్ అంటే తల్లి రొమ్ముని బేబీ ఎలా పట్టుకుంది, ఎలా చీకగలుగుతుంది పాలు, అది చూస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది అది కరెక్టా లేదా అనేది. ఈ ల్యాచింగ్ టెక్నిక్ ఎలా ఉందో అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ క్రాస్ క్రాడిల్ హోల్డ్ అంటే బేబీని అలా పట్టుకొని ప్రీటర్మ్ బేబీకి తల్లి పాలిస్తుంది. ఫుట్బాల్ పొజిషన్ కూడా ప్రీటర్మ్ బేబీస్కి యూస్ఫుల్గా ఉంటుంది. మాడిఫైడ్ ఫుట్బాల్ పొజిషన్ అంటే ఇక్కడ చూపిన విధంగా బేబీ కొంచెం కూర్చొని ఉన్నట్టు తల్లి ఒరిగి పాలిస్తుంది. ఇలా ఈ పొజిషన్ కొంచెంమంది బేబీస్కి ప్రాబ్లం ఉన్న పిల్లలు అంటే క్లెఫ్ట్ ప్యాలెట్ ప్రాబ్లం ఉన్న పిల్లలకు ఇలాంటి పొజిషన్ చాలా ఈజీగా ఉంటుంది. పాలు తీసుకోవడం వాళ్ళకు ప్రాబ్లంగా ఉండదు. సెకండ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫీడింగ్ బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు ల్యాచింగ్ అంటే తల్లి రొమ్ముని బేబీ ఎలా పట్టుతుంది, బేబీ తన నోరు తల్లి రొమ్ము ఈ రెండు ఎలా ఉన్నాయో చూస్తే మనకు ల్యాచింగ్ టెక్నిక్ కరెక్ట్ ఉందా లేదా తెలుస్తుంది. ఇక్కడ చూపిన విధంగా ఏ అండ్ బి పొజిషన్లో ఏ అండ్ బి ల్యాచింగ్ టెక్నిక్ కరెక్ట్ టెక్నిక్స్, సి అండ్ డి టెక్నిక్స్ రాంగ్ టెక్నిక్స్. ఏ అండ్ బిలో బేబీ రొమ్ము అంటే ఏరియోలా కింద ఉన్న పాల్ని సకింగ్ చేస్తుంది. ఇక్కడ సి అండ్ డిలో బేబీ ఓన్లీ నిప్పుల్ని సకింగ్ చేస్తుంది. కాబట్టి ఇలా సి అండ్ డిలో నిప్పుల్ని సక్ చేసినప్పుడు సోర్ నిప్పుల్స్ కానీ తల్లికి నొప్పి కానీ వస్తుంది. అదే ఏ అండ్ బి లాగా ల్యాచింగ్ టెక్నిక్ ఉన్నప్పుడు తల్లికి ప్రాబ్లం ఉండదు, అలానే బేబీకి కూడా పాలు సరిగా అందుతాయి. సో ఈ ఏ అండ్ బి టెక్నిక్ ఏంటంటే బేబీ చిన్ తల్లి రొమ్ముకు తాకాలి, బేబీ నోరు మొత్తం తెరిచి ఉండాలి ఆర్ వైడ్గా ఉండాలి. తల్లి రొమ్ము చీకుతున్నప్పుడు పైన ఏరియోలా అంటే పైన ఉన్న ఏరియోలా కొంచెం మాత్రం కనపడాలి, కింది ఏరియోలా మనకు కనపడద్దు. ఆ పాలు చీకుతున్నప్పుడు బేబీ లోవర్ లిప్ బయటికి ఉండాలి, లోపలికి పోతుందంటే చీకడం కష్టంగా ఉంటుంది బేబీకి. తల్లి పాలు బేబీ తీసుకుంటున్నప్పుడు తల్లికి నొప్పిగా ఉండొద్దు. తల్లికి నొప్పిగా ఉందంటే బేబీ నిప్పుల పైన సకింగ్ చేస్తున్నట్టు అర్థం. అదే ఏరియోలా మీద సకింగ్ చేస్తే బేబీకి తల్లికి నొప్పి రాకుండా ఉంటుంది. సిక్ ఆర్ ప్రిమెచ్యూర్ ఇన్ఫెంట్స్ ఉన్నప్పుడు తల్లి ఈ ల్యాచింగ్ టెక్నిక్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి డాన్సర్ హోల్డ్ అనే పొజిషన్ని యూస్ చేసుకోవచ్చు. డాన్సర్ హోల్డ్ అనే ల్యాచింగ్ టెక్నిక్ని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపెట్టిన విధంగా తల్లి తన రొమ్ముని ఒక చేత్తో తన అరచేత్తో పట్టుకొని అంతేకాకుండా ఆ ఫింగర్స్తో బేబీ చిన్నును కూడా పట్టుకుంటుంది. రొమ్ము బేబీ చిన్నుని తన చేత్తో పట్టుకొని దానికి సపోర్ట్ ఇస్తే ఆ మదర్ తన ఏరియాలను స్క్వీజ్ చేస్తున్నప్పుడు బేబీకి సకింగ్ చేయడం, ఆ పాలు తీసుకోవడం ఈజీగా ఉంటుంది. ఈ టెక్నిక్ని డాన్సర్ హోల్డ్ పొజిషన్ అంటారు. దీనివల్ల ప్రీటర్మ్ బేబీస్ కానీ సిక్గా ఉన్న ఆర్ న్యూరలాజికల్గా అబ్నార్మల్ ఉన్న బేబీస్ కూడా పాలు తీసుకోవడం ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా బేబీస్ సిక్గా ఉన్నప్పుడు ఆర్ ప్రీమేచ్యూర్గా ఉన్నప్పుడు డైరెక్ట్ సకింగ్ చేయలేరు కాబట్టి మనం తల్లి పాలు తీసి ఎన్ఐసిలో నర్సెస్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ పాలు తీయడానికి టెక్నిక్ ఏంటంటే ఇక్కడ చూపెట్టిన విధంగా తల్లి పాలు మాన్యువల్గా ఎక్స్ప్రెస్ చేసినట్టయితే ఒక మంచి గ్లాస్ని కానీ స్టీల్ గిన్నెని కానీ తీసుకొని అది మంచిగా కడుక్కొని దాంట్లో పాలు పిండాల్సిన అవసరం ఉంది. తన పాలు పిండినప్పుడు తన రొమ్ముని పట్టుకొని కొంచెం వెనక్కి స్క్వీజ్ చేసి తన రొమ్ముని తన చెస్ట్తో సపోర్ట్ ఇచ్చి వెనక్కి లాగేసి తర్వాత స్క్వీజ్ చేయాలి. సో బ్రెస్ట్ని ఫస్ట్ సపోర్ట్ చేసుకొని తర్వాత స్క్వీజ్ చేస్తే ఆ ఏరియాల చుట్టూ ఒకటి తర్వాత ఒకటి స్క్వీజ్ చేస్తే లోపల ఉన్న ఏరియాల కింద ఉన్న మిల్క్ అంతా బయటపడుతుంది. ఆ బయటపడినప్పుడు ఆ పాలు అక్కడ చిల్లకుండా ఆ గిన్నెలో పోయి ఉండాలంటే వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకొని అందులో పట్టుకొని తర్వాత ఆ పాలు ఎన్ఐసిలో ఇస్తే ఆ పాలు చెంచా ద్వారా కానీ పలడ ద్వారా కానీ ఆర్ ట్యూబ్ ఫీడ్ కానీ చేయడం వీలుగా ఉంటుంది. Is the infant able to attach? Look for the 4 signs of good attachment.
Good attachment is essential for the young infant to feed well. The 4 signs of good attachment are the chin touching the breast, the mouth wide open, the lower lip turned outward, more areola visible above than below the mouth, this young infant is well attached with the chin touching the mother's breast. This young infant is attempting to feed with its chin not touching the breast. There is an obvious gap between the young infant's chin and the mother's breast. This child is not well attached. When the young infant is well attached, the mouth is wide open. This young infant is feeding with its mouth wide open. This young infant is feeding with its mouth partially closed. It is not well attached to the mother's breast and is therefore having difficulty feeding. When the young infant is well attached, the lower lip is turned outward. With this young infant, you can clearly see the lower lip turned outward while he is feeding. With this young infant, the lower lip is turned inwards. It is not well attached. When the young infant is well attached, more areola is visible above than below the young infant's mouth. With this young infant, you can clearly see more areola above than below the mouth. If there is the same amount of areola above and below the young infant's mouth, as in this child, or if there is more areola visible below than above the child's mouth, the young infant is not well attached. When a young infant is well attached, as in this case, he shows all 4 signs of good attachment. Then look to see, is the infant suckling effectively? When a young infant is suckling effectively, he takes slow, deep sucks. Sometimes he pauses and then starts suckling again. You may be able to see him swallow. This young infant is suckling effectively. This young infant is not suckling effectively. The young infant is making mostly rapid sucks. You cannot see swallowing. A young infant who has had a good breastfeed will stop suckling and release the breast spontaneously. He has had enough and is satisfied. He has lost interest in the breast and he appears relaxed and sleepy. This young infant demonstrates the signs of good attachment. The chin is touching the breast. The mouth is wide open. More areola is showing above than below the young infant's mouth. However, you cannot see the lower lip. This is because she is very close to the breast, making it very difficult to see her mouth at all. This sometimes happens with babies who are very close to the breast. We asked the mother to hold back her breast so that we could see what was happening with the lower lip. You can see that the lip is turned outwards. If a baby is very close to the breast and shows the other signs of good attachment, the young infant is probably well attached. You do not need to hold back the mother's breast to check the lip.
You can see that this young infant is giving slow, deep sucks, sometimes pausing and swallowing. The young infant is suckling effectively.